నెట్టడం కానీ వేరే జరగదు. ఇంకొకటి ఏంటి అనంటే యాజ్ ఏ బౌన్సర్గా నేను చెప్పేది ఏంటి అనంటే బౌన్సర్ ఎవరు కూడా వాళ్ళ ప్యాషన్ కోసం వాళ్ళు ఈ జుట్టు కానీ లేదు అనంటే వాళ్ళ బియర్డ్ కానీ ఏదైనా సరే వాళ్ళు ప్యాషన్ కోసమే తప్ప దాన్ని ఏదో బెదిరియడం కోసం అని చాలామంది బౌన్సర్స్ని చూడండి చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు కూడా మనిషే కదా, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, ఎవరిని తోయాలన్నా ఎట్లా ఉండాలనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు. బట్ కాకపోతే ఏంటి అంటే పరిస్థితి అదుపు తప్పినప్పుడు మాత్రమే వాళ్ళు అట్లా చేస్తారు తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక మంచి పర్సన్ చూసిందంటే రే వీడు ఇట్లా ఉన్నాడురా, వీడు వామ్మో వీడు మంచోడు కాదు అనే ఉద్దేశంగా వాళ్ళంతటా వాళ్ళే నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు తప్ప మేము ఫిట్నెస్ మెయింటైన్ చేయడమే మా తప్ప. ఓకే, అది ఇంకొక విషయం ఏంటి అనంటే మేము 1కి 10 సార్లు ఎవరైనా సరే ఈవెంట్ డిస్టర్బ్ కావద్దనే చెప్తాం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా గొడవ పడాలని వచ్చే వాళ్ళే ఉంటారు. అంటే నార్మల్గా కాదు, డ్రింక్ చేసి ఆల్కహాల్ తీసుకొని ఇట్లా వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళని 1కి 10 సార్లు చూసి చెప్తే వినకపోతే సైలెంట్గా పక్కకు తీసుకొని పోతాం. అక్కడ కొంచెం ఇష్యూ జరుగుతుంది. దానివల్ల వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేస్తారు తప్ప ఎవరిని కూడా మేము ఎందుకనంటే ఇప్పుడు మేము ఖమ్మంలో ఒక యూనియన్ నడిపించుకుంటాం అంటే పలానా ఖమ్మం బౌన్సర్స్ ఉన్నారు అని అంటే మేము ఒక ఈవెంట్కి వెళ్తే ఇది సక్సెస్ చేస్తే దీనివల్ల ఇంకొక 10 మందికి ఎక్కువ మనకి ఉపాధి ఉంటుందనే ఉద్దేశంగానే దీన్ని ముందుకు తీసుకుపోవడానికి చూస్తాం తప్ప మేము తినే అన్నంలో మేము నీళ్ళు పోసుకోం కదా కామన్గా. ఎస్, ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఈ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తగాదా కావచ్చు, అల్లు అర్జున్ వ్యవహారం కావచ్చు, అక్కడ యాంటోనీ అరెస్ట్ కావచ్చు, బౌన్సర్ అరెస్ట్ కావచ్చు, సో ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అనేది మీ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఎంప్లాయ్మెంట్ మీద ప్రభావం చూపిస్తుందా అంటే అది ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది బ్రదర్. జరిగిన ఒక సిచ్యువేషన్ని బట్టి మిగతా అన్ని చోట్లని డిసైడ్ చేయాలనడం కూడా కరెక్ట్ కాదు. బట్ కాకపోతే నేను చెప్పేది ఏంటి అనంటే ఫస్ట్ మా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, మేము ఎలాంటి వాళ్ళం, ఏం చేస్తాం. చాలామంది ఈ సెటిల్మెంట్స్కి వెళ్తారు, ఇది చేస్తారు అది చేస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము అట్లాంటి వాటికి ఇన్వాల్వ్ అవ్వం. ఎందుకనంటే మేము ఈ ప్రొఫెషన్లో చూసుకునేది ఎందుకు అనంటే చాలామంది కొన్ని ఈవెంట్స్ వస్తాయి. మేము ఇప్పుడు యూనియన్ నడిపించినప్పుడు మా కింద 50 to 100 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు మినిమం 50 మెంబర్స్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా అంటే యూనియన్లో ఫిట్నెస్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే వాళ్ళనే యూనియన్లో ఉంచుకుంటాం. ఎవరైనా కొంత రోజులు వాళ్ళకు వర్క్ పరంగానో లేకపోతే వేరే విధంగానో కుదరట్లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది డ్రాప్ అవుతారు, కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. దీంట్లో బౌన్సర్ అంటే ఏంటి అంటే కొంచెం ఫిజికల్గా మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళే ఎప్పుడు దీంట్లో నిలబడతా ఉంటారు. ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో బౌన్సర్ యాంటోనీ అరెస్ట్ కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్ట్. యాజ్ ఎ బౌన్సర్గా చెప్పండి. యాజ్ ఎ బౌన్సర్గా అక్కడ జరిగినటువంటి విషయంలో పోలీసులు చెప్తున్నారు ప్రజల్ని తోసివేశాడు యాంటోనీ, అందుకే అరెస్ట్ చేశామని చెప్తున్నారు. యాజ్ ఎ బౌన్సర్గా నేను చేయాల్సిన పని నా స్టార్కి నేను సెక్యూరిటీ కల్పించడం అనేది ఆ బౌన్సర్ చెప్తున్నాడు. తప్పిదం ఎవరిదై ఉంటుందంటే తప్పిదం అనేది మీరు చూశారు ఆ రోజు అక్కడ ఉన్న క్రౌడ్లో. నేను వేరే ఉద్దేశంగా చెప్పట్లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నామంటే మన సెక్యూరిటీ మనం ఎంతైనా చూసుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టార్ అక్కడికి వస్తున్నారు అని అంటే కొన్ని వేల మంది వస్తారనేది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటప్పుడు మనం ఎట్లా ఉండాలి? చిన్నపిల్లలు ఉన్నప్పుడు, లేడీస్ ఉన్నప్పుడు మనం తీసుకునే కేర్ఫుల్గా మనం కొంచెం దూరంగా ఉండాలి. లేరు సరే ఓకే, ఫ్యాన్ వచ్చారు, నేను కాదనట్లేదు. వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా తోపులాటలో జరుగుతుంది తప్ప ఎవ్వరు కూడా ఉద్దేశపూర్వకంగా జరిగేది కాదు. బౌన్సర్ అనేది వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళని నెట్టలేదు, వీళ్ళని ఉద్దేశపూర్వకంగా వీళ్ళని అది చేయలేదు. వాళ్ళేంటి ఒక సెలబ్రిటీ వీళ్ళని నమ్ముకొని బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళని సెక్యూర్గా ఇంటికి పంపించిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి వాళ్ళ మీదకి వస్తూ ఉంటే మేము ఆపడం జరిగింది. దానివల్ల అతన్ని నిందిస్తున్నారు తప్ప ఇది అయితే కరెక్ట్ కాదు. ఇంటెన్షనల్లీ చేసింది కాదంట. ఇంటెన్షనల్లీ ఎట్లా చేస్తారు బ్రదర్? అసలు ఆమె ఎవరో ఆయనకు తెలియదు కదా, పక్కన వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, మేము ఎక్కడుంటామో ఎప్పుడు ఉంటామో మాకే తెలియదు. అంటే సాధారణంగానే ఇలా ఒక్కసారి మిమ్మల్ని అందరిని చూస్తేనే కొంత ఏదో నెగిటివిటీ, నాకంటే బలవంతులని ఒక ఫీలింగ్ అది మా తప్ప మనిషికి కలుగుతూ ఉంటుంది కదా. సో ఏదైనా చేస్తారేమో అన్న భయాందోళన కూడా ప్రజలకు ఉంటుంది. ఆ సమయంలోనే ఒక చిన్న చెయ్యి వేసినా వాడికి తప్పు కనిపించవచ్చు. అవును బ్రదర్, మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఉన్నారు ఏమైనా చేస్తారేమో అన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు ఎట్లా వస్తారు బ్రదర్ మీరు చెప్పండి. నార్మల్గా నాకు వచ్చిన డౌట్, మీరు అంతమంది బౌన్సర్స్ ఉన్నారు, ప్రతి చోట డిస్టర్బెన్స్ జరుగుతుంది, బౌన్సర్స్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే తోసేస్తారు అనున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు పొలైట్ ఉంటే మేము వాళ్ళకి చెప్పే సమాధానం చెప్తూనే ఉంటాం. బ్రదర్ ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇట్లా రావద్దు అని. మేము పోయిన చోటల్లా మాకు ఒక ఈవెంట్కి పోతే 1000 రూపాయలు 1500 వస్తే మేము ఉన్నదాన్ని బట్టి మేము కొన్ని కిలోమీటర్స్ నడవాల్సి వస్తూ ఉంటుంది. ఆ టైంలో మేము వేసుకునే షూ 5000 అట్లా ఉంటుంది. మేము కష్టపడి తినకుండా తాకుండా, ఎందుకంటే మేము ఎక్కువసేపు అవర్స్ నిలబడి ఉంటాం. మా ఫుడ్ కరెక్ట్గా ఉండాలి, మేము ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్లో ఉండాలంటే మేము ప్రాపర్ షూస్ మెయింటైన్ చేయగలిగితేనే మేము నిలబడగలుగుతాం. ఒక ఈవెంట్కి పోతే వచ్చేది 1000-1500 వస్తే అక్కడ మా షూ పాడైపోతుంది, 5000 పోతాయి. ఎవరిస్తారు? మాకు ఎవరు ఇయ్యరు.
అదే ఉద్దేశంగా మేము వద్దు బ్రదర్ రావద్దు దగ్గరికి రావద్దని ఇప్పుడు మా సెక్యూరిటీ కూడా మేము చూసుకుంటాం కదా, ఆ ఉద్దేశంగానే దగ్గరికి రావద్దు అనే ఉద్దేశంగా మేము చెప్పడానికి 1కి 10 రెట్లు ట్రై చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మా స్టామినా అంతా వేస్ట్ చేసుకుని వాళ్ళని చూస్తే మాకేం వస్తుంది? వాళ్ళు ఎవరిని కూడా మాకు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద పగ కానీ గొడవలు కానీ ఉండవు కదా. ఇప్పుడు మమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు మాకు ఒక ఈవెంట్ లేదంటే మ్యారేజ్ ఈవెంట్స్ కూడా ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది బౌన్సర్స్కి. వచ్చిండ్రు అంటే ఎవరైనా సార్ లేదు సార్ ఒక 5 minutes వెయిట్ చేయండి, కొంచెం టైం తీసుకోండి అనే ఉద్దేశంగా ఎవరినైనా రిక్వెస్ట్కి చెప్పడానికే మేము ముందుకు పోతాం తప్ప ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టుకోము. ఎందుకంటే రేపటి రోజున మనం సొసైటీలో ముందుకు వెళ్ళాలి అని అంటే అందరితో స్నేహ భావంతో ముందుకు పోతేనే కలగలుగుతాం కదా. ఫైనల్గా గవర్నమెంట్కి యాజ్ ఎ బౌన్సర్గా బౌన్సర్ కమ్యూనిటీ తరపున మీరు ఇచ్చే రిక్వెస్ట్ ఏంటి? గవర్నమెంట్కి ఏం కోరుకుంటారు మీరు గవర్నమెంట్ని? గవర్నమెంట్ తరపున అంటే ఇప్పుడు కూడా ఇప్పటి వరకు బౌన్సర్స్కి మాకు ఇది కావాలని ఏం అడగలేదు. ఇప్పుడు బౌన్సర్స్లో ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ ఎవరు కూడా బౌన్సర్గా రారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి. వాళ్ళు నవ్వే డేస్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళ డైట్ కోసం, వాళ్ళ ఇంట్లో ఖర్చుల కోసం కొన్ని ఆర్థిక పరిస్థితులను వాళ్ళని ఈ దారిలోకి తీసుకొస్తున్నాయి. ఎందుకు కొంచెం సేపు పోతే మనకు కొంచెం అమౌంట్ వస్తుంది కదా, ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అవుతుంది, మన డైట్కి యూజ్ అవుతుంది, జిమ్ ఫీజ్కి యూజ్ అవుతుంది, లేదంటే అడిషనల్ సప్లిమెంట్స్కి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంగా చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక కాంపిటీషన్ చేసిన తర్వాత గవర్నమెంట్ వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. లేదు అని అంటే మేజర్ పెద్ద కాంపిటీషన్ ఆల్ ఇండియా లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ వెళ్ళే వాళ్ళకు కూడా కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు. బట్ బౌన్సర్స్కి మాత్రం ఏ స్పాన్సర్షిప్ ఉండదు. ఒకవేళ గవర్నమెంట్ మాకేమైనా చేయగలిగితే ఎవ్రీ డిస్టిక్కి బౌన్సర్స్ ఎంతమంది ఉన్నారు అనే దానికి ప్రతి ఒక్కరికి యూనియన్ ఉంది. ప్రతి ఒక్కరిని పిలిస్తే వచ్చేస్తారు వాళ్ళంతా. దానికోసం మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేసి మాకంటూ ఒక ఆఫీస్ క్రియేట్ చేయగలిగితే బౌన్సర్స్ మీరు ఇట్లా ఉండాలి అనేది మాకంటూ ఒక అవగాహన సదస్సు కల్పించుకుంటూ మీరు ఇట్లా ఉండండి, లేదు ఏదైనా విపత్తు కలిగింది, వరదలు వచ్చినాయి, మీ హెల్ప్ మాకు అవసరం ఉంటుందని అంటే మేము 100% కోఆపరేట్ చేయగలుగుతాం. లేదంటే శాంతి భద్రతలో అదుపు తప్పినాయి, ఈ టైంలో మా పోలీస్ ఫోర్స్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు మీరు హెల్ప్ చేయండి అంటే 100% మేము గవర్నమెంట్కి హెల్ప్ చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా అదే కదా మనం చూసాం కదా, ఆర్థిక పరిస్థితులు సహకరించగా మరోవైపు శరీరాకృతిని కాపాడుకునేందుకు తామంతా బౌన్సర్లుగా మారారని వారంతా చెప్తున్నారు. ఏదేమైనా తాము ఎప్పుడూ చట్టాన్ని అతిక్రమించలేదని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి నెగిటివిటీ చాలా బాధాకరమని బౌన్సర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ న్యూట్రిషన్ హెల్త్ కోసం కావచ్చు, ఇతరత్ర ఫిట్నెస్ కాపాడుకునేందుకు కొంత సాయం చేస్తే బాగుంటుందని చెప్తున్నారు ఆ బౌన్సర్లు అంతా కూడా. ఇది వినలేసిన రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి.